ఇదే వేదిక మీద కోయంబత్తూరు నుంచి కాపు బలిజ సంఘ అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు కూడా ఈ వేదిక మీదకి రావడం జరిగింది. ధనపాల్ గారు అండ్ వారితో కూడా మాట్లాడతాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ చాలా సంతోషంగా ఉంది హైదరాబాద్లో జరుగుతున్న ఈ ఈవెంట్కి అండ్ మీరు కోయంబత్తూరు నుంచి ట్రావెల్ అయ్యి ఇవాళ అక్కడికి వచ్చారు. సో ఏమనిపిస్తుంది మన తెలుగు స్టేట్స్లో ఇంత పెద్ద ఈవెంట్ జరుపుకోవడం? మేము తమిళనాడులో ఒక 20%, 25% ఉన్నాము కాపు గౌర బలిజలో. అక్కడ గౌర బలిజ అని చెప్తున్నారు మనల్ని. ఇక్కడ మేము వచ్చి చూసిన నుంచి ఈ లెక్కనే మా ఊర్లో కూడా మా స్టేట్లో కూడా చేయాలంటే ఒక ఆశ ఉండేది. బిజినెస్ పరంగా ఓ మంచి విధంగా ఒక బిజినెస్ మీట్ ఒకటి చేస్తూ అంటున్నాము. రమేష్ అన్న గారు ఉన్నారు, మన దాసరి గారు ఉన్నారు, నిండా పెద్దలన్నీ ఉన్నారు. వాళ్ళన్నీ కలిసి ఏదో చేస్తా ఉంటే ఐడియా ఉన్నాము. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ యాప్తా అంటే బిజినెస్ కనెక్టివిటీ కోసం, బిజినెస్ నెట్వర్కింగ్ కోసం కాబట్టి అంటే మీరు బిజినెస్ ఎక్స్పాన్షన్స్ కోసం యాప్తా నుంచి ఎటువంటి సర్వీసెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అటు తమిళనాడు వైపుగా? పొలిటికల్, బిజినెస్, కమ్యూనిటీ మీటింగ్స్ అన్ని మీ గురించి మనం మంచి విధంగా కలిసి చేస్తే పర్వాలేదు ఉండవు. ఎడ్యుకేషన్ కోసం కూడా ఇది మంచి సర్వీస్ చేసే ఒక ఆర్గనైజేషన్గా బాగా డెవలప్ అవ్వాలంటే ఫీల్ చేస్తున్నాను. నేను కోయంబత్తూరులో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, లీగల్ ప్రొఫెషనల్.